Welcome to India Now News. This is Bindu. Details చూస్తే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మారం జగదీష్, సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. భారీ వర్షాలకు అల్లాడుతున్న తెలంగాణ ప్రజానికానికి ఉడతా భక్తి సహాయంగా తమ ఎంప్లాయీస్, గెస్టెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్, జేఏసీ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాల్సిందిగా తమ అంగీకార పత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించినట్లు తెలిపారు. తాము కూడా ప్రజల్లో భాగమే అని, ప్రజలకు తమ సేవలు అందించడమే కాక ఇలాంటి వరదల విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు చేస్తున్నామన్నారు. జేఏసీలో తీర్మానించుకొని మరి ఒక్కరోజు మూల వేతనం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. దాదాపు 130 కోట్లు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నిధికి ఎలా జమ చేయడానికి ఉద్యోగులుగా ఒప్పుకున్నాం. ఎందుకంటే ప్రజల్ని మంచుకుంటేనే ఇలా మన ప్రభుత్వ ఉద్యోగులు ఉంటాం. వరదలలో చిక్కున్న మా ప్రభుత్వ ఉద్యోగులు 10 గంటలకు కాకుండా ఎక్కువ పనిచేసి ఇలా ప్రభుత్వ సపోర్ట్గా ఉండుకుంటూ ప్రజలను కాపాడే దిశలో ఉన్నారు. మరి ప్రభుత్వ చిన్న సహాయాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని అందరు నిర్ణయించుకొని చాలా సభ్యులు కూడా చాలా మంది చాలా సంతోషం. చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఓస్ వారు మూల వేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ, టీజేఏసీ, ఆల్ ఎంప్లాయీస్ ఒకరోజు వారి మూల వేతనం సుమారు 130 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్నవారికి సీఎం గారి నిధుల్లో జమ చేయటం జరిగింది. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వరద బీభత్సంతో పాటుగా కొన్ని జిల్లాలు, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ప్రజాజీవనం, మహబూబాబాద్ జిల్లాతో పాటుగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఆస్తి ప్రాణ నష్టం కూడా జరిగింది. మేము ప్రజల్లో భాగమే, ప్రభుత్వంలో భాగమే. మా సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, మాకు ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ప్రజల్లో భాగస్వామ్యంగా ఉన్నాం. మన తెలంగాణ ప్రజలను కాపాడుకోవడంతో చిన్న మొత్తమైన మా యొక్క ఒక్కరోజు మూల వేతనాన్ని సుమారుగా 130 కోట్లు అంటే 6,50,000 మంది ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఈ నెల జీతం వచ్చే నెలలో కట్టే విధంగా ముఖ్యమంత్రి గారికి లెక్కడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు వెనువెంటనే మీ సమస్యలు చాలా ఉన్నాయి, అన్నీ కూలంకషంగా కూర్చొని మాట్లాడుకొని పరిశీలించుకున్నాం. మీరు ఇట్లా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇట్లా అందరూ ఆదుకోవాలి ముందుకొచ్చని ముఖ్యమంత్రి గారు చెప్పడం. మా వారం రోజులుగా భారీ వర్షాలు పడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో గణపురపు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను గణపురపు సేవా ట్రస్ట్ చైర్మన్ గణపురపు సుభాష్ని అంజయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో భారీ వర్షాలు ఇంట్లో నుండి బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గణపురపు సేవా ట్రస్ట్ సేవలు జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. సహకారం అందించిన గణపురపు సుభాష్ని, అంజయ్య కుటుంబ సభ్యులకు కాలనీలు పెద్దలు, ఎంఆర్సీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య అభినందించారు. గణపురపు సేవా ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెంది మరింత మంది పేదలు, నిస్సహాయాలకు తమ సేవలు అందించాలని కోరారు. వాసవి ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి అన్న సహకారంతో అక్కడ 2,000 మందికి సుమారుగా భోజనం ఏర్పాటు జరిగింది. తదనంతరం రావిలాల గ్రామంలో చెరువు కట్ట దిగి మొత్తం గ్రామం మొత్తం కూడా విచ్ఛిన్నమైన పరిస్థితులు ఉంటే మరి ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు, ఎంపీ గారి సూచన మేరకు అక్కడ కూడా 4 క్వింటాల బియ్యము, అదేవిధంగా 100 దుప్పట్లు అన్నగారు సాయం చేయడం జరిగింది. ఈ రోజు మరి మొన్న ఈ 17వ వార్డు, అదేవిధంగా మందకుమరం వార్డు కూడా సందర్శించి ఇక్కడ చాలా మంది బీద వాళ్ళు ఇల్లు కొట్టుకుపోయి నానా ఇబ్బందులు పడుతుంటే స్థానిక లీడర్తో తెలుసుకొని వెంటనే అన్న ఈరోజు గణపురపు సేవా ట్రస్ట్ ద్వారా మరి అన్నగారు ఈరోజు ముందు
నేను పేర్లు పెట్టి పిలిస్తే ఎవరు కూడా ముందుకు రావద్దు. చదివినాక నెక్స్ట్ ముందుకు రమ్మని ఉన్న పిలువరి మందులు ఇద్దామా? కొత్త కళావతి నాకులు మీరా బాధవతు వచ్చాలి. సంధ్య సంధ్య పట్టుకొని ఇటు తిరగాలి. అక్క కనబడ మొన్న మళ్ళీ బొంగూరి సరిత దీపం తన ఆరిపోతూ చుట్టూ ఉన్న వాళ్లకు వెలుగులను పంచ శ్రీకాకుళంలోకి బొమ్మాళి బాలరాజు తాను చనిపోయిన అవయవ దానం చేసి తాను మరణించిన చిరంజీవుడుగానే ఉంటానని నిరూపించాడు. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం గొల్ల సీతాపురానికి చెందిన బొమ్మాళి బాలరాజు అనే యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. టెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్ విధులు నిర్వహిస్తున్న అతడు ఆగస్టు 31వ తేదీన విద్యుత్ స్తంభం నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. బొమ్మాళి బాలరాజు గారికి అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. ముందు పైకి ఎక్కాం. ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ యూనియన్ కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో పెద్దాపురం మండలంలో పులిమేరు, కాండ్రకోట, పెద్దాపురం పిహెచ్సిల వద్ద ఆందోళన నిర్వహించి వైద్యాధికారులకు వినతి పత్రం సమర్పించారు. పులిమేర, కాండ్రకోట, పెద్దాపురం పిహెచ్సిలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు ఈశ్వరి, పెద్దాపురం సిఐటియు నాయకురాలు గాడి బేబీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కాపాడే ప్రయత్నం అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం చేయడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా మహిళలు పనిచేసే ప్రదేశాలన్నింటిలో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు తక్షణం ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించాలని సూచించారు. పెరోల్ పై విడుదల అయిన డేరా బాబా లాంటి రేపిస్టులకు కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం Z+ సెక్యూరిటీ కల్పించి రక్షిస్తుంటే దేశంలో మహిళలకు రక్షణ ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. గుడ్లవల్లేరు ఘటనపై పోలీసులు బాధితులైన విద్యార్థినులకు బెదిరించడం ఆపాలని, తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. రాజకీయాల అతీతంగా అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించేందుకు దేశవ్యాప్తంగా సమగ్ర చట్టాన్ని చేయాలన్నారు. ఆశాలకు జీతాలు పెంచాలి, పని ఒత్తిడి తగ్గించాలి. ఎక్కడికక్కడ రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి. రాజకీయ వేధింపులు ఆపాలి, పని ఒత్తిడి కూడా తగ్గించాలి. ఆశాలకు ఆరోగ్యం బాగోకపోతే కూడా సెలవు ఉండలేదు ఈ రోజుల్లో. అంచేత ఆశాలకి భద్రత కల్పించాలి, పని ఒత్తిడి తగ్గించాలి, జీవోలన్నీ వెంటనే విడుదల చేయాలి, జీతాలు పెంచాలని. ఇదే కాదు ధర్నా, ఈసారి ఏదైనా సరే మాకు వెంటనే సమస్య పరిష్కరించకపోతే మట్టికి మేము ఇంకా ఈ ధర్నాల్ని ఉద్రిక్తత చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిహెచ్సి దగ్గర ధర్నాలకి పిలుపునివ్వడం జరిగింది రాష్ట్రం నుంచి. అదే మాదిరిగా ఇక్కడ పులిమేరులో కూడా చేయడం జరుగుతుంది. గత ఫిబ్రవరి 9వ తేదీన ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని, మెడికల్ లీవుల కోసం రిటైర్మెంట్ బెనిఫిట్స్. చిత్తూరులో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాంభద్ర, తోటపాల్యం వెంకటేష్, వేలు తెలియజేశారు. ఈ మేరకు చిత్తూరు నగరంలోని కటమంచి చెరువులో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి కట్టమంచి చెరువులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. 5 రోజుల పాటు నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని
చేస్తామని తెలిపారు. నగరంలోని అన్ని మండపాలలో వినాయక విగ్రహాలను కట్టమంచి చెరువులో నిమజ్జనం చేయడానికి కావలసిన భారీ క్రేన్ ఎన్టీఆర్ జలాశయం నుంచి చెరువులో నీళ్లను కూడా నింపడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధు, కరుణాకర్, సిద్ధు, గోళ్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు నింపడం కానీ అన్ని సౌకర్యాలు చేశారు. కాబట్టి వినాయకులు వేసే ముందు ప్రతి సంవత్సరం ఇక్కడ జలశుద్ధి పూజా కార్యక్రమం గణేశుద్ధి సమితి సభ్యులు చేస్తున్నారు. ఆ విధంగానే ఈరోజు కూడా జలశుద్ధి పూజా కార్యక్రమం ఉత్సవ సమితి కన్వీనర్ రామభద్రన్న గారు, తోటపల్లి వెంకటేశ్వర గారు, మధు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమంతో జరిపిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చేస్తున్నారు. గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. చిత్తూరు నగర ప్రజలందరికీ కూడా రాబోయే గణేష్ ఉత్సవ సమితి తరఫున గణేష్ ఉత్సవ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా మా కమిటీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకి పవిత్రమైన పండుగ, మొదటి పండుగ శ్రీ వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా చిత్తూరు నగరంలో మండపాలకు సంబంధించి ఆయా ఏర్పాట్లు చేసుకుంటున్న మీరు కూడా ఈ వివేకానంద సాగర్ కట్టమని చెరువునందు ఈరోజు ముఖ్యంగా గంగా శుద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ గంగా శుద్ధి కార్యక్రమంలో ఎన్టీఆర్ జలాశయం నుంచి జలాలు రప్పించి నింపుతున్నారు. కార్పొరేషన్ అధికారులందరూ చేరి చురుకుగా పనులు జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు కూడా గంగా శుద్ధి కార్యక్రమం పెట్టాము. దీన్ని ప్రజలందరూ కూడా రాబోయే పండుగనే 7వ తారీఖున నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా ఈ గణేష్ ఉత్సవ సమితి తరఫున కోరుకుంటున్నాము. అందు సందర్భంగా మేము కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సింగరసాయ నమః, వాసుదేవాయ నమః, మృత్యుంజయాయ నమః, పురుషోత్తమాయ నమః, సరస్వతాయ నమః, నారసింహాయ నమః, వదనం విశ్వవసి వన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞానశాంతే గజాననపద్మాక్షాత్ పరబ్రహ్మ విష్ణువే గురువే నమః. శ్రీ గురు పరంపరాభ్యో నమః. ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాపవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం పన్నాస్తపదీరసాదనం శ్రీమన్మహాగణాధిపతిభ్యో నమః. ప్రాప్తన నమస్కారాం సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की. महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु धन्यवादं पदा पूर्णन्तदासे नव्यो सानेषे एकदा ब्रह्मणपहरति वचस्मैर्बैता एकसेव्य यजमानायुष्ये ध्रुवस्तर्निवेशे सदक्षेत्रकुलन्नि वक्रतुण्ड महाकाय कोटि सूर्य तेजसि कर्पूरदीश्वर. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో దేవస్థానాలకు చెందిన 5 ఎకరాల భూమి ఆక్రమించారని గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 980లో అతి పురాతనమైన దేవాలయాలు భోగేశ్వర ఆలయం, జగదీశ్వర ఆలయంకు సంబంధించిన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడని పలుమార్లు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి ఆక్రమణకు గురైన దేవస్థానం భూములు కాపాడాలని కోరారు. नहीं बोले तो पहले नहीं बोले तो पहले बोलते हैं आज तो మాట్లాడారు. జగిత్యాల జిల్లాలోని కదలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామం నందు అతి పురాతనమైన భోగేశ్వర ఆలయం కలదు. ఇట్టి ఆలయాన్ని ఒక సన్యాసి అక్కడికి వచ్చి అక్కడి స్థలాన్నంతా ఆక్రమించుకొని దాన్ని ఇప్పుడు ఇతరులకు అమ్మినాడు. కావున అక్కడ
భక్తులు చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ మతానికి తీరని అవమానకరంగా గ్రామస్తులు భావిస్తున్నారు. కావున కలెక్టర్ గారికి మేము వచ్చి విన్నవించినది ఏమనగా ఈ భూమిని ఏ విధంగానైనా గ్రామస్తులకు దేవాలయ అభివృద్ధి కొరకు జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ముందు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పార్ట్ టైం ఉపాధ్యాయ ఉద్యోగుల నిరసన తెలిపారు. తమపై ఎలాంటి ఆరోపణలు లేకుండా ఒక్కసారిగా తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. ఉన్న ఫలంగా విధుల నుండి తొలగించడంతో కుటుంబంతో పాటు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో తమకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వము గౌరవ కేసీఆర్ గారు మరి అంతకుముందు పూర్వకాలంలో గురుకులాలు ఉండే కానీ తను వచ్చినప్పటి నుంచి ఆ ముఖ్యమంత్రి గారు మరి గురుకులాలను స్థాపించడం జరిగిన తర్వాత మా అందరినీ కూడా మరి అవుట్సోర్సింగ్ విధానం కాకుండా పార్ట్ టైం టీచర్స్గా తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ రాసి కూడా మేము కంటిన్యూషన్ అవుతున్నాము. ఇప్పుడు అనుకోకుండా మా అందరినీ కూడా మరి రోడ్న పడివేయడం ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. మా అందరి అసోసియేషన్ తరఫున కూడా మమ్మల్ని మళ్ళీ కూడా రిన్వైట్ చేస్తూ మరి మన సెక్రటరీ గారిని కూడా మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాము. అట్లాగే కలెక్టర్ గారు కూడా అందుకే రావడం జరిగింది. వినయపూర్వకంగా మా యొక్క పత్రాన్ని మేము అందజేస్తూ ఉన్నాము. మళ్ళీ అందరినీ విధిలోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్స్. జగిత్యాల జిల్లా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల పార్ట్ టైం టీచర్స్ అందరము నిన్న సెక్రటరీ గారు అలుగురు వర్షిణి గారు మా సెక్రటరీ గారు అనుకోకుండా మా విధుల నుండి మమ్మల్ని తొలగించారు. అయితే మేము 2016-15 నుండి గత 15 సంవత్సరాల నుండి ఇందులో తాత్కాలికంగా పనిచేస్తున్నాం. ఏసీటీ, పీఈటీ, హెచ్ఎస్. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.